ఈరోజు తెలంగాణ రాష్ట్ర గీతం విషయంలో కానీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా ఇవాళ ఉన్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ అలానే ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మూకుమ్మడిగా ఇష్టానుసారంగా ప్రెస్ మీట్ పెట్టి ఇష్టానుసారంగా జనాన్ని వివిధ రకాలుగా లోన్ అయ్యే విధంగా చేస్తున్నారు. అసలు రాష్ట్ర గీతం దేనికోసం? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు 10 సంవత్సరాల అనంతరం 10 సంవత్సరాలు ఏదైతే విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఉన్నాయో విభజన చట్టం అనంతరం జరిగేటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తెలంగాణగా ఉన్నటువంటి నేపథ్యంలో ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ 2 రాష్ట్రాలకు తలమానికంగా ఉండేటువంటి నేపథ్యం ఈరోజు ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక రాష్ట్రంగా పూర్తి స్వేచ్ఛ ఉండబోతుంది జూన్ 2వ తారీఖు. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ దానికి సంబంధించినటువంటి అంశాలను తీసుకున్నట్లయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తనకంటూ ఒక ముద్ర వేసుకోవాలన్నటువంటి నేపథ్యంతో అక్కడ చార్మినార్లో కానీ ఇక్కడ కాకతీయ కళాతోరణం కానీ తీసేసినటువంటి నేపథ్యం ఉంది. ఆ కాకతీయ కళాతోరణం చార్మినార్ ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో అందరికీ గుర్తుకొచ్చేది కాకతీయ కళాతోరణం చార్మినార్ లోగా. కానీ ఇప్పుడు ఆ 2 లోగాలు కూడా తీసేసి అక్కడ ఉన్నటువంటి అమరవీరుల స్తూపం పెట్టి అమరవీరుల స్తూపంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి హిందీ లాంగ్వేజ్ ఇంగ్లీషు వివిధ రకాలుగా హిందీ భాష గతంలో ఇదే రేవంత్ రెడ్డి పార్లమెంట్లో నాకు హిందీ రాదు హిందీని మాట్లాడకపోతే నష్టం ఉంది నేను తెలుగు భాష మాట్లాడతాను ఆయన గట్టిగా చెప్పినప్పుడు ఆయన ఎన్నో రకాలుగా అవమానానికి గురి చేసారు పార్లమెంట్. కానీ ఈరోజు దాంట్లో హిందీ అనేది స్పష్టంగా ఆ లోగోలో డిజైన్ చేసిన దాంట్లో హిందీ కూడా పెట్టుకున్నారు. నీకు తెలుగు అనేది స్పష్టంగా పెట్టేసుకొని ఈ తెలుగు రాష్ట్రానికి సంబంధించి ఒక ఉన్నతమైనటువంటి భావాజాలంగా అభ్యుదయ భావం కలిగినటువంటి ఎందరో మేధావులు ఉన్నారు. వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని ఇలా సొంత ప్రయోజనాల కోసం ఏదైతే కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి ఆ లోగో ఉందో ఏదైతే కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్ వర్కులు కానీ లేకపోతే కొన్ని వర్కులు కానీ అవన్నిటి కూడా చెరిపేసే కుట్ర చేస్తున్నారు. ఇప్పటికే టీఎస్ నుంచి టీజీగా మారి దానివల్ల ఏంటి ఉపయోగం? టీఎస్కి టీజీకి ఉన్న తేడా ఏంటిది చెప్పండి? ఎంత భయంకరంగా అంటే ఇలా పరిపాలన ఎడిపోతుంది. ఇలా 420 హామీలు ఇచ్చిలని ఇలా వాళ్ళు ఒక ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసే నేపథ్యం ఇలా 420 హామీలు ఇచ్చిలని ఇలా పబ్లిక్ వెళ్ళిపోతున్నారు. ఇలా ప్రజలకి ఏం కావాలి? ప్రజలకు కనీస అవసరాలు ఏ విధంగా ఉన్నాయి? ఇలా మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఎక్కడి తీసుకొస్తారు? ఇప్పటికే మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేయక ఉన్నటువంటి ప్రభుత్వ భూములను అమ్మేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ భూములను అమ్మేసిన తర్వాత రేపొద్దున ఇంకో వేరే ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి ఏ విధంగా డెవలప్ చేస్తారు? రెవెన్యూ ఏ విధంగా జనరేట్ చేస్తారు? ఇవాళ మీరు నిజంగా నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి మీకు అన్నీ తెలిసినటువంటి వ్యక్తులు ఈరోజు విచ్చలవిడిగా ఇష్టానుసారంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసేటువంటి నేపథ్యం. గత బీఆర్ఎస్ హయాంలో అదే దురహంకారం. ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత పిట్టల దూర వ్యవహారంగా ఉంది. ఇవాళ ఎవరు నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. ఇలా ఉన్నటువంటి నిరుద్యోగ వృత్తి ఎక్కడ పోయింది? ఇవాళ జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది? ఈరోజు ఉన్నటువంటి ఎవరైతే తెలంగాణ రాష్ట్రం కోసం ఆశువులు బాసినటువంటి అమరవీరుల త్యాగాలు ఎక్కడ పోయినాయి? ఈరోజు మీ సొంత ప్రయోజనాల కోసం మంత్రుల పదవుల కోసం ఇవాళ మీరు ఇష్టానుసారంగా కోట్ల రూపాయలు మళ్ళీ దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. కమిషన్ల బేసిక్గా మీరు ఇలా పనిచేస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ను చూసి ఇవాళ అందరూ ముక్కునే వేసుకుంటున్నారు. ఇప్పటికీ కొత్త రోజు 100 రోజులు 100 అంటే 100 రోజుల పరిపాలన అయిపోయింది. 100 రోజులు దాటిపోయింది. మళ్ళీ వచ్చేటువంటి నేపథ్యం కూడా ఉంది. మళ్ళీ కొత్త నాటకాలు ఆడుతున్నారు. ఎవరి కోసం చేస్తున్నారు? ఇవాళ మీరు ఉచిత బస్ పెడితే ఇలా కొట్టుకొని వస్తున్నారు. ఇలా మహిళలు ఇవాళ ఎప్పుడు కొట్టుకునే విధంగా ఇలా బస్సులలో ఇష్టానుసారం కొట్టుకొని ఇలా నవ్వుల పాలు అయ్యేటువంటి నేపథ్యం ఉంది. ఎవరిచ్చిన కొని మన దగ్గర రూల్స్ పెట్టండి. ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఎద్దు? స్టూడెంట్స్కి ఇస్తారా లేకపోతే వయోవృద్ధులకు ఇస్తారా? ఇలా ఉన్నటువంటి వితంతులకు ఇస్తారా లేకపోతే అంటే చదువు లేనటువంటి వాళ్ళకి ఇస్తారా? ఉద్యోగస్తులకు ఇస్తారా? ఏదో ఒక రూల్ పెట్టండి. ఇష్టానుసారంగా పెట్టేసుకుంటే భయం భక్తి లేకుండా బస్సులలో దాడులు చేసుకుంటున్నారు. ఇవాళ ఉన్నటువంటి నిరుద్యోగ వృత్తి అటే పోయింది. ఇవాళ ఉన్నటువంటి ఎవరైతే పెళ్లిళ్ళు చేసుకుంటారో పెళ్లిళ్ళకి సంబంధించినటువంటి ఆ కట్న కానుకలు అటే పోయినాయి. తులం బంగారం పోయింది, 1,00,000 రూపాయలు పోయింది. ఇవాళ ఉన్నటువంటి రైతులు ఇవాళ అరిగోసపడుతున్నారు. ఇలా ఎంత ఘోరం అంటే అంత ఘోరం ఉంది. ఇలా ఏం చేస్తున్నారంటే ఇలా 6 హామీలు అమలు చేస్తాం 6 హామీలు అమలు చేస్తాం. ఎవరికి చేస్తున్నారు? నీ ఇంట్లో చలిస్తున్నారా? ఇలా ప్రభుత్వ భూములు అమ్ముతేనే ఇలా పైసలు ఇవ్వాల. ప్రభుత్వ భూములు అమ్మకపోతే ఇలా జీతాలు ఎవరు అమ్ముతారు? ఇలా గతంలో బీఆర్ఎస్ చేసిన పనే నువ్వు చేస్తున్నావు. నీకైనా తేడా ఉన్నది. ఇలా గెలిపించింది ఉచిత హామీలు ఇవ్వడానికైనా? ఇలా ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలలు డెవలప్ చేయండి, ప్రభుత్వ దవాఖానలు డెవలప్ చేయండి, ప్రభుత్వ బడులను డెవలప్ చేయండి. అవి చేయకుండా ఇష్టానుసారంగా హామీలు ఇచ్చేసి ఇలా ఉన్నటువంటి ఒక్క గొర్రెపై బాయలపడ్డా అంటే ఇలా ఉన్నటువంటి ఓటర్లందరిపై అదే బాయలపడుతున్నారు. అరే నిజం తెలుసుకోండి.
ఎవడు నీవాడు, ఎవడు నీ దగ్గరికి వస్తాడు, ఎవడు నీకు సాయం చేస్తాడు, ఎవడు నీ పక్షాన్ని నిలబడతాడు, ఎవరు నీకు నిజంగా మేలు చేస్తారు, ఎవరి లక్ష్యం కోసం పనిచేస్తున్నారు, ఎవరిని ఆశయం కోసం పనిచేస్తున్నారు అంటే లేదు. ఇలా జయ జయ గీతనం ఎంత ఘోరంగా అయింది. ఇలా ఒక రాష్ట్ర గీతం విషయంలో ఇంత అల్లరి చేయడానికి గల కారణాలేంది, ఇంతగానం చేయడానికి గల కారణాలేంది, దీన్ని ఇంత పొగబెట్టి ఇవాళ జనానికి ఇవాళ ఇంత మసిపూసి మారడేయాల్సిన అవసరం ఏముంది. రాష్ట్ర గీతంలో గతం లేదా జయ జయ తెలంగాణ జననీ జయ కేతనం అనేటువంటి పాట లేదా, అది బ్రహ్మాండంగా లేదా, అది ఉన్నటువంటి పాటను దాన్ని ఎందుకు మళ్ళీ మాడిఫై చేసారు. తెలంగాణలో ఉన్నటువంటి ఆనవాళ్ళు ఆంధ్ర సంబంధించినటువంటి వ్యక్తుల ఏమాత్రం ఉండకూడదా. అన్నదమ్ములా కలిసి ఉన్నాం కదా, అన్నదమ్ములా కలిసినటువంటి నేపథ్యంలోనే ఇవాళ విడిపోతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ వాళ్ళకు మనకేం సంబంధాలు. మరి ఇక్కడ వాళ్ళ ఆస్తులు ఉన్నాయి, వాళ్ళ భూములు ఉన్నాయి, వాళ్ళకి సంబంధించినటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి, వాళ్ళకి సంబంధించినటువంటి అనేకమైన కంపెనీలు ఉన్నాయి. మరి కంపెనీలను కూడా ఎవరు కూడా పనిచేయదు, తెలంగాణలో ఎవరు కూడా పనిచేయదు. మరి తెలంగాణ పనిచేది వాళ్ళతో ఎవరు కూడా మాట్లాడదు. మరి అక్కడి నుంచి ఇక్కడికి సంబంధాలు ఉంటాయి. అటు తిరుపతికి అసలుకే పోదు, తెలంగాణ అసలుకే తిరుపతికి పోదు. ఇక పాకిస్తాన్ ఇండియా బార్డర్ లాగా ఉండాలి. ఎక్కడ ఉంది, ఏం విలువలున్నాయి. అన్నదమ్ములుగా ఉన్నటువంటి మనము ఇలా కొంత వెసులుబాటు ఉంటుంది, ఇలా శత్రుత్వం ఉంటుందా. ఏపీకి పోయి బతకలేము. ఏపీ నుంచి వచ్చేటువంటి ఫుడ్, ఏపీ నుంచి వచ్చేటువంటి ధాన్యాలు, ఏపీ నుంచి వచ్చేటువంటి అనేకమైనటువంటి లింకులు మనకు లేవా. ఇలా రేవంత్ రెడ్డి వాళ్ళ సొంత అల్లుడు ఎక్కడ అనుకుని ఏపీకి సంబంధించి, మరి ఏపీకి పోకుండా ఉంటాడా. ఇలా చాలామంది టాప్ బ్యూరోక్రాట్స్ లీడర్స్ అందరికీ ఏపీలో సంబంధాలు ఉన్నాయి. మరి అందరు సంబంధాలను తెంచుకుంటారా. ఒక రాష్ట్ర గీతం విషయంలో ఇంత అల్లరి చేయాల్సిన అవసరం ఉంది, ఇంతగానం చేయాల్సిన అవసరం ఉంది. ఇలా రేవంత్ రెడ్డి చేతులైతే నాది ఏం లేదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు, నాది ఏం లేదు, అంత అందరి తీసుకుంటాడని ఇవన్నీ ఏం మాటలు ఇవ్వాలి. నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి. ఇవాళ నువ్వు డిసిజన్ తీసుకుంటే ఎవరు కూడా స్పిన్ రైడ్ అయిపోతారు, ఎవరు కూడా మాట్లాడరు. కానీ ఇవాళ సొంత ప్రయోజనాల కోసం, సొంత లాభాల కోసం ఏమైనా జరిగిందంటే ఇవాళ ఢిల్లీకి పోయి ఢిల్లీ పెద్దల దగ్గర మోకరెళ్తున్నారంటే ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. ఇవాళ మీరు చేసేటువంటి నీచపు నికృష్టపు ఇవాళ ఆలోచనలు ఇవాళ ఉన్నటువంటి అధికారులు కూడా భయపడట్లేదు. ఇలా అధికారులు కూడా చీమ కుట్టినట్టు కూడా లేదు అధికారులకైతే. ఇలా గత బీఆర్ఎస్ అన్న కొద్ది భయమో భక్తి ఉండదు. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ చిన్న అధికారి కూడా భయపడలేదు, ఎవ్వరికి కూడా భయపడట్లేదు. ఇవాళ వాళ్ళు ఏదైతే బీఆర్ఎస్ హయాంలో చేసినటువంటి అవినీతి ఏముందో ఇలా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా అదే అవినీతి చేస్తున్నారు. ఇలా బాధాకరం అంటే బాధాకరం ఉంది. ఇలా చెయ్యరాని వాటికి ఇలా రాదంతం చేస్తున్నారు, చేసేటువంటి వాటికి ఎలాంటి రాదంతం చేయకుండా ఇలా వాళ్ళ పొట్ట కొడుతున్న నేపథ్యం ఉంది. రేవంత్ సర్కారు మీద జనానికి అయితే ఇక విసుకొచ్చే నేపథ్యం ఉంది.